ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని 2 తిమోతికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 16 నుంచి 17 వచనాలు చూసినప్పుడు, ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిన సంగతిని వెరుగుదువు. వారిలో పుగెల్లో హెర్మోగెనే అనువారున్నారు. ప్రభు ఒనెసిపోరు ఇంటివారి ఎందుకు కనికరం చూపును గాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గురించి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను. మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారం చేస్తునో అది నువ్వు బాగుగా ఎరుగుదువు. ఆ దినమున అతడు ప్రభు వలన కనికరం పొందినట్లు అనుగ్రహించును గాక. అపోస్తలుడు పౌలు అయితే అతడు ప్రకటిస్తూ ఉన్నాడు. తన పట్ల శ్రద్ధ తీసుకునేటువంటి వారి గురించి అతడు ఎంతగానో మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఈరోజు ఎవరైనా మన పట్ల శ్రద్ధ తీసుకున్నప్పుడు మనం ఎంతో కృతజ్ఞత కలిగి ఉంటాము. ద్వితీయోపదేశకాండం 28:1 నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నింటిని అనుసరించి నడుచుకుని ఎడ్ల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను హెచ్చించును. కాబట్టి దినాన ఇంకా ఆయన మాట్లాడుతూ ఉన్న నిర్గమకాండము 15:26 మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైన చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అనుసరించి నడిచిన ఎడ్ల నేను ఐగుప్తులకు కలుగుతున్న రోగంలో ఏది మీకు రానియను. నేను స్వస్థపరిచే యెహోవా నేనే అన్నాను. కనుక ప్రభు అయితే అన్ని విషయాల్లోనే శ్రద్ధ కలిగి ఉన్నారు. ఆయన మాటలు వింటూ ఉన్నప్పుడు మనకు అన్ని విషయాల్లో సహాయం దొరుకుతుంది. ఎందుకంటే ఆయన సన్నిధి మనల్ని ఆవరించినప్పుడు మనం ఖచ్చితంగా ఆయన మన పట్ల చూపించేటువంటి శ్రద్ధను మనం కొనుక్కుంటాం. యెషయా 28:23 చెవియొగ్గి నా మాట విండి ఆలకించి నేను పలుకున్నది విండి. కనుక ఆయన మాటలు జాగ్రత్తగా విన్నట్లయితే ఎంతో ఆదరణ మనకు దొరుకుతుంది. ఆయన మాటలు కానీ మనం విన్నట్లయితే ఖచ్చితంగా ఆయనతో మాట్లాడడం ప్రారంభిస్తూ ఉంటాం. కనుక ఈరోజు తండ్రి యొక్క ఉపదేశం కుమారుడు ఎలాగైతే వింటారో అలాగే జ్ఞానం వచ్చినట్లుగా మనం ఆలకించాలని ప్రభు చెప్తూ ఉన్నారు. కనుక బద్ధకంగా పనిచేసేవాడు దరిద్రుడైపోతాడు, కానీ శ్రద్ధ గలవాడైతే ఐశ్వర్యవంతుడు అవుతాడు. ఖచ్చితంగా ఈరోజు మనం చెవిగా ఆలకించాలి. మనం గర్వపడకూడదు. ఆయన ఆజ్ఞిస్తూ ఉన్నప్పుడు దానికి లోబడాలి. కాబట్టి ఈ దినాన మన గురించి ప్రభు ఏ విషయాల్లో శ్రద్ధ తీసుకుంటూ ఉన్నాడో దాని గురించి మనం గ్రహించుకోగలగాలి. కాబట్టి ఎప్పుడైతే ఆయన ఉపదేశానికి లోబడతామో ఖచ్చితంగా మనం అన్ని విషయాల్లో కూడా మనం బలపరచబడతాము. చూచేవారు కనులు మందంగా ఉండవు, వినివారు చెవులు ఖచ్చితంగా ఆలకిస్తాయి. కాబట్టి ఆయన మనతో చెప్తున్న మాటలు బహు జాగ్రత్తగా మన చెవి ఇచ్చి మనం వినినట్లయితే ఖచ్చితంగా ధర్మశాస్త్ర గ్రంథంలో మన బోధనకి తప్పిపోము. దానిలో రాయబడిన ప్రకారం నువ్వు ఖచ్చితంగా జాగ్రత్త పడతావు. దివారాత్రులు దాన్ని ధ్యానిస్తావు. నీ మార్గాన్ని వర్ధిల్లింపు చేసుకుంటావు. కనుక అలసిన వారిని మాటల చేత ఓడించే జ్ఞానాన్ని దేవుడు శిష్యునికి ఇంకా మనకు కలుగునట్లుగా శిష్యుని తగ్గ నోరు యెహోవా దయచేస్తూ ఉన్నాడు. శిష్యులు విన్నట్లుగా నేను వీటికి ప్రతి ఉదయాన్న అందరికీ ఆయన వినేలాగా బుద్ధి పుట్టిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఆయన మాట్లాడుచున్నాడు. భూమి అయితే ఆలకిస్తూ ఉంది, ఆకాశం చెవియొగ్గుతూ ఉంది. కనుక ఈ దినాన ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క సన్నిధిలో ఆయన ఎటువంటి శ్రద్ధ మన ఎట్లా తీసుకుంటున్నాడో మనం తెలుసుకోగలగాలి. ప్రతి ఒక్కరి ఎట్లా ఆయన శ్రద్ధ తీసుకోవడానికి శక్తిమంతుడు. ఆయన ఎటువంటి శ్రద్ధ తీసుకుంటున్నాడో ఈ ఉదయకాలం నువ్వు ప్రార్థన చేసుకున్నట్లయితే అవి ఖచ్చితంగా ఆ ప్రార్థనలు నెరవేరితే నీ జీవితంలో గొప్ప కార్యాన్ని నువ్వు చూస్తావు. ఆయన మహిమ కలిగినటువంటి సన్నిధిని నువ్వు అనుభవిస్తావు. ప్రభు ఈ ఉదయకాలాన్నైనా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని అప్పగిస్తుండగా దేవా నువ్వు మా ఇంట్లో శ్రద్ధ తీసుకునేలాగానైనా నీ వాక్యానికి లోబడేలాగా కృప దయచేసి శ్రద్ధగా మిమ్మల్ని వెతకడానికి గాను కృప దయచేయమని మహిమ తండ్రి ప్రకటించి ప్రతి బలహీనత బంధకుల నుంచి తప్పించి మీరే మహిమగంట ప్రభావాలు పొందమని, ఏ కీడునైనా ఏ గుడారాన్ని సమీపించుకున్నట్లుగా కృప దయచేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.